అవి పరాయి వాని స్వరమును వినవు వెరుగవు కనుక. గొర్రెలు మనం దారిలో వెళ్తున్నప్పుడు గొర్రెల మందలు మనకి ఎదురవుతూ ఉంటాయి. బళ్ళు వేసుకుని కార్లు వేసుకుని వెళ్తున్నప్పుడు గొర్రెల మందలు మనకి వస్తూ ఉంటాయి. అవి తప్పుకోవటానికి మనం ఏం చేస్తాం? హార్న్ కొడతాం, లేదా విశిష్ అని ఏదో అంటా ఉంటాం. వెళ్తాయా? కథలు. మనం ఎంత అంటే మన స్వరము వాటికి తెలియదు. కానీ వాటిని కాసేటువంటి కాపరు ఉన్నాడు చూసావా, వాడు ఒక విజిల్ వేస్తాడు, లేదా ఒక శబ్దం చేస్తాడు. శబ్దం చేసిన వెంటనే అవి ఏం చేస్తాయి? పక్కకి తప్పుకుంటాయి. అంటే ఆ స్వరము ఆ గొర్రెలకు పరిచయం ఉంది కాబట్టి ఆ స్వరాన్ని ఆలకించినాయి. పరాయి వాని స్వరము వాటికి తెలియదు కాబట్టి మన మాటనవి ఆలకించం. అందుకనే ప్రభు అంటున్నాడు వాక్యంలో, ఏమంటున్నాడంటే గొర్రెలు వాని స్వరం కనుక అవి వాని వెంట పోను, పరాయి వాని స్వరము ఎరుగవు కనుక అవి వాని వెంట వెళ్ళక దూరముగా పారిపోను. గొర్రె దగ్గరికి మనం వెళ్తే ఏమవుద్ది? గేదె దగ్గరికి మనం వెళ్తే ఏమవుద్ది? లేదా ఆవు దగ్గరికి మనం వెళ్తే ఏమవుద్ది? పారిపోతుంది. పిల్లులు కానీ కుక్కలు కానీ మనం పెంచుకునేవి ఉంటాయి కదా, మనం వెళ్ళగానే ఏమవుతాయి? దూరంగా పారిపోతాయి. కానీ ఆ యజమానుడు ఆ కాపరి దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తాయి? అవి దగ్గరికి వచ్చేస్తాయి. కుక్క పిల్లలను పెంచుకుంటూ ఉంటాం, కుక్కలను పెంచుతూ ఉంటాం. కుక్కను మనం వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి, ఏం చేస్తుంది? బాహుబొమ్మను అర్థ దూరంగా వెళ్ళిపోతుంది. కానీ ఆ యజమానుడు కాపరి వచ్చాడు అనుకోండి, ఏం చేస్తుంది? అంత దూరంలో చూడగానే పరుగున దగ్గరికి వచ్చేస్తాయి. కాబట్టి ఇక్కడ వాక్యంలో కూడా అదే చెప్తున్నాడు, నా గొర్రెలు నా స్వరమును ఆలకించి నా దగ్గరికి వస్తాయి, పరాయి స్వరం వినకుండా అవి దూరముగా పారిపోతాయి. ఇక్కడ మనకు వ్యతిరేకం జరుగుతాం. మనం ఏం చేస్తాం? ఈ స్వరం తప్ప అన్ని స్వరాలు వింటాం. ఈ స్వరం తప్ప అన్ని స్వరాలు కూడా మనం వింటాం. యూట్యూబ్లు చూస్తున్నారు కదా అందరూ కూడా, చర్చిలో ఉన్నాక కూడా యూట్యూబ్లు అన్నీ మనం చూస్తూ ఉంటాం. ఈ యూట్యూబ్ చూసేటప్పుడు ఇళ్ళ దగ్గర కూర్చొని మీరు యూట్యూబ్ చూస్తారు, ఇలా రోల్ చేస్తూ ఉంటారు. మీకు నచ్చినవి వస్తూ ఉంటాయి. చిలకమ్మ అనే పాటలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాటిని చూస్తూ ఉంటారు. వాటి వెంటనే యేసుని రక్షకుడని వచ్చిన ఇలా నేస్తారు, అంతే ఇట్లా నేస్తారు. చూడరు అది. అవును. ఆ తర్వాత మళ్ళీ ఏదో చిలకమ్మ ఇంకేయో వస్తాయి కదా, వాటిని మూవ్ చేస్తారు. ఆ మధ్యలో వస్తాయి కొన్ని, వచ్చినప్పుడు యేసుని తోసేస్తారు, అంతే. వాస్తవ కథ మీ అనుభవంలో ఉంది, చూడండి. కాబట్టి మనము ఆయన స్వరాన్ని ఆలకించే వాక్యం మనకు అదే చెప్తుంది. ఈయన ఏమంటున్నాడంటే పరాయి వారి స్వరం ఎరుగవు కనుక అవి నా వెంట వెళ్ళక దూరముగా పారిపోతాయి. ప్రభువుని గురించి నువ్వు తెలుసుకున్నప్పుడు అలాగే చేస్తాం. మనం ప్రభువుని తోసేస్తాం, పక్కకి తోసేస్తాం. వాటి వెంట లోకము వెంట మనము వెళ్ళిపోతూ ఉంటాం. అందుకనే యేసు ప్రభు చెబుతూ ఉన్నాడు, ఈ ఉపమానాలన్నీ కూడా ఆయనకి తెలియజేస్తూ ఉన్నాడు. వాటిని బయటికి తోలికెళ్తాడంట. ఎందుకు తోలికెళ్తున్నాడంటే నీకు ఆహారం ఇవ్వడం కోసం తోలికెళ్తున్నాడు. ఏమిటమ్మా? ఆయన ఎక్కడ తోలికెళ్తున్నాడంటే పచ్చిక బయళ్ళలోనికి నిన్ను తోలుకుని వెళ్తున్నాడు. పచ్చిక బయళ్ళలోనికి నిన్ను తోలుకెళ్తున్నాడు. అంటే నీ ఆకలి తీర్చడానికి తోలుకెళ్తూ ఉన్నాడు, నీ దప్పిక తీర్చడానికి తోలుకెళ్తున్నాడు. గొర్రెలు ఏం తింటాయమ్మా? గడ్డి. ఏ గడ్డి? పచ్చగడ్డి. గొర్రెలు ఏం తింటాయి చెప్పండి మీరు? అట్ల, ఆకుల. గొర్రెలు చిగురులు తింటాయి. ఏం తింటాయమ్మా? చిగురులు తింటాయి. నీ ఇంటి దగ్గరికి గొర్రెలు వచ్చినాయి అనుకోండి, నువ్వు మొక్కలు పెట్టుకుంటావు చక్కగా. ఎక్కడ తిని వెళ్ళిపోతుంది? కింద ఉన్న ఆకలి తిందది. ఎక్కడ తింటది? చిగురులు చాలా టేస్ట్గా ఉంటాయి. అందుకనేది చిగురులు లేతగాను చక్కగా టేస్ట్గా ఉండే ఆ చిగురులు మాత్రమే తింటాయి. ఈ కాపర్ ఏం చేస్తాడు తెలుసా? గొర్రెకు ఇష్టమైనటువంటి శ్రేష్టమైనటువంటి రుచికరమైనటువంటి తేలికగా జీర్ణమయ్యేటువంటి ఆహారము చిగురులు కాబట్టి ఆ చిగురులు క్రొత్త ఆహారం ఎక్కడ దొరుకుతుందని ఆ మొక్కల పచ్చిక దగ్గరికి ఈ యొక్క గొర్రెలను తోలుకుని వెళ్తారు. అందుకే ముందు నడుస్తాడు. మనకి తెలియక ఆ గొర్రె ఎడాపెడ నడిచేస్తుంది.
అందుకనే నువ్వు తినవలసింది అది కాదు, నీకు మంచి ఆహారాన్ని నేను ఇస్తున్నాను రమ్మని అలా పచ్చిక బయళ్ళలో నుంచి చక్కని ఆహారం దగ్గరికి నిన్ను తోలుకొని వెళ్ళటం కోసము ఆయన ముందు నడుస్తూ ఉన్నాడు, నిన్ను పోషిస్తూ ఉన్నాడు. నీ ఆకలి కాపరికి తెలుసు, నీ ఆకలి కాపరికి తెలుసు. గొర్రెలను ఎంతసేపు మేపాలి, గొర్రెలు చక్కగా మేస్తనయా మేయటలేదా, ఈ ఆహారాన్ని ఇష్టపడలేదా కాపరికి తెలుసు. కాబట్టి ఆత్మీయ జీవితంలో నువ్వు చూసుకున్నట్లయితే ఆత్మీయమైనటువంటి ఆకలి ఆహారము యొక్క క్రీస్తు బోధలు. నువ్వు వాక్యంతో నువ్వు పోషింపబడాలి, వాక్యాన్ని వినాలి. నువ్వు ఎంత వాక్యాన్ని వింటున్నావో నీ ఆకలి తీరే వరకు, నీ దప్పిక తీరే వరకు దేవుని వాక్యము చేత నువ్వు పోషింపబడాలి. దేవుని వాక్యము ఎలాంటిదంటే పాల వంటిది. ఈ పాలు చేత నువ్వు పోషింపబడాలి. ఈ పాలు ఎవరు తాగాలి? పాలు ఎవరు తాగుతారు? పాలు ఎవరు తాగుతారు? పాలు ఎవరు తాగుతారు? పసిపిల్లలు తాగుతారు, యవనస్తులు తాగుతారు. పసిపిల్లలు ఎందుకు తాగుతారు? తేలికైన ఆహారము వారికి పెరగటానికి కొద్ది కాలం పసిపాలు వెళ్తారు. యవనస్తులు ఎందుకు తాగుతారు? స్ట్రాంగ్గా ఉండడానికి తాగుతారు, బాగా బలముగా పెరగటానికి తాగుతారు. ముసలోళ్ళు ఎందుకు తాగుతారు? శక్తి కోసం తాగుతారు. నువ్వు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్తాడు? నువ్వు మటన్ బిర్యానీ తిను, చికెన్ తిను, ఫిష్ తిను, ఫ్రాన్ తిని చెప్తాడా? డాక్టర్ దగ్గరికి వెళ్తే పసిపిల్లల దగ్గర నుంచి రేపు మాపో చనిపోయే ముసలోడి వరకు కూడా ఏం చెప్తాడు? గుడ్డు పాలు, గుడ్డు పాలు. పాలు అందరూ వాడేటువంటి పదార్థం, శక్తి కలిగినటువంటి సంపూర్ణమైనటువంటి ఆహారం. ఈ వాక్యం ఎలాంటిదంటే పాల లాంటిది. అందరు చిన్నపిల్లలేంటి, యవనస్తులేంటి, పెద్దోళ్ళేంటి, ముసలోళ్ళేంటి అందరికీ కూడా శక్తినిచ్చేటువంటిది, జీవము నిలిపేది, ఆత్మీయమైనటువంటి మరి శక్తిని కూడా బలపరిచేది, శారీరంగా నిన్ను బలపరిచేది ఏంటంటే పాలు ఎలా ఉన్నాయో అలాగే నిన్ను ఆత్మీయ జీవితంలో నడిపించేది ఈ యొక్క దేవుని యొక్క వాక్కు. ఈ వాక్కును విధించాలి, బైబిల్ చదవాలి. వాక్యం మీరు బైబిల్ తీసుకుని ఎంతమంది బైబిల్ తీసుకుని గుడికొచ్చారు? ఒక్కసారి చేయొద్దండి. బైబిల్ తీసుకొచ్చినాడు 1 2 3 4 5 6 7 8 9 10 11. బైబిల్ను నువ్వు మోస్తే బైబిల్ నిన్ను మోస్తుంది. ఇది వాస్తవం. బైబిల్ను నువ్వు మోసుకుని వస్తే ఆ బైబిలే నిన్ను మోస్తుంది. ఊరికే మనం వట్టి చేతులతో బజారుకి వెళ్ళినట్టు ఊరుకుంటా రాకూడదు. బైబిల్ తీసుకుని రావాలి. అది బరువైనా, అది నువ్వు బరువు అనుకుంటే బరువే, తేలిక అనుకుంటే తేలికే. అది నిన్ను పోషిస్తుంది. దేవుని యొక్క వాక్కు నిన్ను పోషిస్తుంది. అందుకనే ప్రభు అంటున్నాడు, నిన్ను లేపి పేరు పెట్టు పిలిచి దొడ్డిలో నుంచి నిన్ను వెలుపలికి తీసుకొచ్చి నీ ముందు నడిచి నిన్ను పోషించడానికి దేవుడు నిన్ను ఇక్కడికి పిలుస్తూ ఉన్నాడు. ఈ ఆకలి ఆయనకి తెలుసు. అందుకనే ఇర్మియా ప్రవక్త అంటాడు, నేను వాక్యమును భుజిస్తూ ఉన్నాను. నేను వాక్యం చదువుతున్నాను అంటలే ఆయన ఏమంటున్నాడంటే, నేను వాక్యమును భుజిస్తూ ఉన్నాను అన్నాడు. ఆహారముగా నువ్వు దీన్ని భుజించినట్లయితే నీ ఆకలి తీరే వరకు కూడా నువ్వు దీనిని భుజించాలి, ధ్యానించాలి, చదవాలని ప్రభు ఈ లేఖనాల్లో మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ యొక్క నిన్ను పోషించేది దేవుని యొక్క వాక్కని లేఖనం మనకి తెలియజేస్తా ఉంది. తర్వాత వచనం చదవమా, 7వ వచనం. అందుకు యేసు మరలా ఇట్లు చెప్పాను, గొర్రెలు పోవు ద్వారమును నేనే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నాకు ముందు వచ్చిన వారందరూ దొంగలు, దోపిడీకాండ్రు. గొర్రెలు వారి స్వరమును ఆలకింపలేదు. నేనే ద్వారమును. ఎవడేని నా ద్వారా ప్రవేశించిన ఎడల వాడు రక్షణ పొందును. అతడు వచ్చుచూ పోవచ్చు ఉండును, వానికి మేత లభించును.
దొంగవాడు దొంగిలించుటకు, హత్య చేయుటకు, నాశనం చేయుటకు మాత్రమే వచ్చును. దొంగవాడు ఎందుకు వస్తున్నాడంట? హత్య చేయటానికి, నాశనం చేయటానికి మాత్రమే ఆయన వస్తూ ఉన్నాడు. కానీ యేసయ్య ఏం చెప్తున్నాడంటే, నేనే ద్వారమును, నా ద్వారానే తప్ప నీవు పరలోక రాజ్యంలోనికి నువ్వు ప్రవేశించలేవు. ప్రవేశిస్తే ఏం జరుగుతుందంటే, అక్కడ ఎవడైనా నా ద్వారా ప్రవేశించినలా వాడు రక్షణ పొందును. రక్షణ పొందుతాడు. రక్షించేటువంటి దేవుడు. రక్షణ అంటే రక్షించేటువంటి దేవుడు యేసుక్రీస్తు. వాడు వచ్చుచు పోవచ్చు ఉండును, వానికి మేత లభించును. ఏమి లభిస్తుందంట? నిత్య పోషణ. ఇక్కడికి ఏ కొదవి కూడా ఉండదు. ఆకలి దప్పులు లేవు. ఇక ఆకలి దప్పులు లేవు. నిత్య జీవంలోనికి వెళ్ళిపోతాడు. నిష్ఠానురాజ్యముగా, సంతోషముగా, ఆనందముగా నువ్వు జీవించవచ్చు. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడు? నేనే ద్వారము. ఈ ఒక్క మాట మనం ఎంతసేపు ధ్యానించుకున్నప్పటికీ కూడా ఈ ఒక్క మాటను మీరు గుర్తు పెట్టుకోండి. నేనే ద్వారమును. పరలోకంలోకి వెళ్ళాలని ఉందా మీ అందరికీ? నిత్య జీవంలోకి వెళ్ళాలని ఉందా? నరకంలోకి వెళ్దామా? పరలోకంలోనికే వెళ్దాం. పరలోకంలోకి వెళ్ళాలంటే ఒకే ఒక ద్వారం ఉంది. ఏమిటా ద్వారము? యేసుక్రీస్తు ప్రభు. నేనే ద్వారమును, నా ద్వారానే తప్ప నువ్వు పరలోకంలోనికి ప్రవేశించాలని ప్రభు లేఖనంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఆ నిజమైనటువంటి కాపరిని అనుసరించాలి. కాపరిని విడిచిపెట్టావా నీ జీవితం ఎక్కడికి వెళ్ళిపోద్ది? నరకానికి వెళ్ళిపోద్ది. గొర్రెల మందను చూస్తున్నాం, కాస్తా ఉన్నాడు. ఒక గొర్రె తప్పిపోయి వెళ్ళిపోయింది. దాని పరిస్థితి ఎలా ఉంది? ఒక అడవిలో మేతకు తోలుకెళ్ళాడు గొర్రెలన్నింటినీ. అన్నీ మేస్తని కాపరి చక్కగా పరిశీలన చేస్తున్నాడు. అన్నీ కూడా కాపరికి తెలియకుండా కాపరిని మోసం చేసి ఒక గొర్రె మందలో నుంచి వెళ్ళిపోయింది. ఆ వెళ్ళిపోయినటువంటి గొర్రె నేనే. ఆ మందలోంచి తప్పుకున్నటువంటి గొర్రె నువ్వే. ఆరాధన జరుగుతూ ఉండగా నువ్వు ఆరాధనలోనికి నువ్వు రాట్లా. నీకు ఇష్టమైన రోజున వస్తున్నావు, నీకు ఇష్టమైన సమయానికి నువ్వు వస్తున్నావు. నువ్వు తప్పిపోయావు, మందలో నుంచి తప్పిపోయావు, ఆయన పిలుపులో నుంచి దూరముగా ఉన్నావు. తప్పిపోయినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? మందలోంచి తప్పిపోయిన గొర్రె ఎలా ఉంది? ఒకటి, ఒంటరిగా ఉంది నీ పరిస్థితి. అంతే, ఒంటరిగా ఉన్నావు. ఒంటరిగా ఉండుట అనేది భయంకరమైనటువంటి స్థితి అనే గ్రంథం మనకి తెలియజేస్తూ ఉంది. రెండవది, ప్రతి క్షణము కూడా నువ్వు భయపడుతూ ఉంటుంది. ఆ గొర్రె మందలోంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ గొర్రె భయపడుతూ ఉంటుంది. ఎందుకంటే దానికి ఎటువైపు నుంచి ఏదో వస్తుందో తెలియదు. అడవిలో ఒంటరిగా ఉంటే దాని మీదకి ఏదొస్తుందో తెలియదు. క్షణక్షణము భయపడుతూ ఉంటుంది. అలాగే నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు సైతాను నిన్ను శోధిస్తుంది. వీడు ఒంటరిగా దొరికాడు అని చెప్పి సైతాను నీ మీదకి వస్తుంది. అందుకని కాపరత్వములో ఉండాలి, మందలో చేరాలి, దేవుని చిత్తానుసారం ఆయన వాక్యమునకు లోబడి ఆ వాక్యములో నువ్వు జీవించాలి. అప్పుడు నువ్వు రక్షింపబడతావు. నీకు సమృద్ధిగా ఆశీర్వాదం లభిస్తుంది. నువ్వు భయపడవలసిన అవసరము లేదని వాక్యం మనకి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి ఆ మంచి కాపరి యొక్క ఆధీనములో మనము జీవించినప్పుడు ఎలా జీవించాలండి అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఆయన ఆరాధనలో పాల్గొనటమే, ఆదివారం విశ్రాంతి దినములో పాల్గొనటమే, ఆయన వాక్య పరిచర్య ఎక్కడ జరుగుతుంటే అక్కడికి వెళ్ళి ఆ యొక్క దేవుని యొక్క వాక్యాలు మాటలు ఆలకించి హృదయంలో మనము పదిలపరుచుకొనటమే ఆయన మందలో మనము జీవించటం. ఎన్ని ఆదివారాలు నేను దేవాలయానికి వచ్చాననేది ఒకసారి జ్ఞాపకం చేసుకో.
నువ్వు మందలో ఉంటున్నావా, తప్పిపోతున్నావా? ఎన్ని ఆదివారాలు నేను దేవాలయానికి వచ్చాను. ఒకవేళ వెళ్ళినా నేను ఎప్పుడు వెళ్ళాను, ఏ సమయానికి వెళ్ళాను, ఆరాధన ప్రారంభం నుండి ఆశీర్వాదం వరకు కూడా నేను ఆరాధనలో పాల్గొన్నానా లేదా? వెళ్ళిన తర్వాత కూడా దేవుణ్ణి మహిమపరిచానా లేదా, ఘనపరిచానా లేదా? ఒకసారి నువ్వు జ్ఞాపకం చేసుకుని నువ్వు మందల నుంచి విడిపోకుండా ఆ మందలో ఉండటానికి, నువ్వు కాపరి దగ్గర ఉండటానికి నువ్వు ప్రయత్నం చేయాలని ఈరోజు ప్రభు మనకు తెలియజేసుకున్నాడు. కాబట్టి నేనే ద్వారమును, అది జ్ఞాపకం చేసుకుని ఆ ద్వారంలో ప్రవేశించడం. ఏం కావాలి మీకు? ఏం కావాలి? ఎందుకని బతుకుతావుంటా? కూర్చోలేకపోతే బయటికి వెళ్ళిపో. ఏదో ఒకసారి 2 సార్లు. భయం లేదు అసలు. ఆడిని అసలు కూర్చోనివ్వట్లేదు. ఆ కాపరి ఆధీనంలో మనం జీవించి దేవుని యొక్క దీవెనలు పొందుకోవాలని ప్రభు ఈరోజు సెలవిస్తున్నాడు. మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బట్టలు నడుపుమయ్య. మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బట్టలు నడుపుమయ్య. యేసునాథ నీవే నా నామ సంకీర్తన, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. యేసునాథ నీవే నాకు నామ సంకీర్తన, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. కొట్టు ఎదురుగా పెట్టుకున్నావుగా, అప్పుడు కొట్టరు. పాటలు పాడేటప్పుడు అప్పుడు కొట్టరు, కొట్టేప్పుడు సోది. మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బట్టలు నడుపుమయ్య. యేసునాథ నీవే నా నామ సంకీర్తన, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. నీటి మీద నడిచిన ఓ యేసయ్యా అనండి, ఓ యేసయ్యా. నీటి మీద నడిచిన, నీటి మీద నడిచిన, గాలి అలలు కదించిన, పెద్దలు శిష్యుని అలలపై నడిపిదివయ్యా, నడిపిదివయ్యా. విశ్వాసము వసగిన తండ్రివయ్యా, తండ్రివయ్యా. మంచి కాపరి మాయేసయ్య, మమ్ముల బ్రోచిన మాయేసయ్య, నీ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బట్టలు నడుపుమయ్య. యేసునాథ నీవే నా నామ సంకీర్తన, యేసునాథ నీవే నాకు నిత్య సంతోషం. నీటి మీద నడిచిన, నీటి మీద నడిచిన, గాలి అలలు గద్దించిన, నీటి మీద నడిచిన ఓ యేసయ్య, గాలి అలలు గద్దించిన మా యేసయ్య. పెద్దలు శిష్యుని అలలపై నడిపిదివయ్యా, నడిపిదివయ్యా. విశ్వాసమును వసగిన తండ్రివయ్యా, తండ్రివయ్యా. మంచి కాపరి మా యేసయ్య, మమ్ముల బ్రోచిన మా యేసయ్య, ఈ సన్నిధి ప్రాణమయ్య, నిత్య బట్టలు నడుపుమయ్యా. అలాంటి మంచి కాపరి యొక్క ఆధీనంలో మీరు జీవించాలని ఈరోజు పట్టణం మనకి తెలియజేస్తుంది. నేనే మార్గమును, నేనే మార్గమును, ఆ మార్గములోనే మీరు పరలోకంలోనికి ప్రవేశిస్తారని ప్రభువు పదే 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 మనకి హెచ్చరిక చేస్తున్నారు. కాబట్టి ఈ సత్యాన్ని మనము గ్రహించి ఆ మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నం చేయాలని అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనలను దీవించును గాక. పిత పుత్ర